ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. ఫిబ్రవరి 24వ తేదీ 2026 మంగళవారం విజ్ఞాపన ప్రార్థన కొరకు యేసుక్రీస్తు ఇచ్చే ఈరోజు విజ్ఞాపన ప్రార్థన వాక్య వాగ్దానం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని జనగమా, మన యేసుక్రీస్తు బలులను నైవేద్యములను కోరువాడు కాదు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తే చాలు. మన మనవులను ఆలకించి అడుగుచున్న వాటిని అనుగ్రహించును. అయితే నిస్సందేహంగా దృఢమైన విశ్వాసంతో అడగవలెను. ఆ విధముగా ఆయనను ప్రార్థించాలి. అయితే మనలో చాలామంది మన ప్రార్థన ఆయన ఎక్కడ వింటారులే అని నిర్లక్ష్యంగా యథాలాపంగా ప్రార్థిస్తూ ఉంటారు. అటువంటి అశ్రద్ధ వీడి నా నామమున ప్రార్థిస్తే వింటాను అన్న ఆయన నుంచి నేను పొంది ఉన్నానని విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన తప్పక నెరవేర్చును. విని తప్పక అనుగ్రహిస్తానన్న యేసుక్రీస్తు సెలవిచ్చుచున్న వాగ్దానం నమ్మండి, అడుగు వాటిని పొందండి. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన. ఈరోజు మంగళవారపు వాక్య వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి ఇచ్చిన వాగ్దానంకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సెలవిచ్చిన విధముగా మా ప్రార్థనలన్నీ ఆలకించి అనుగ్రహించుచున్నావని నమ్ముచున్నాము. ఏక సంఘముగా కూడి ప్రార్థిస్తున్నాము. మేము అడిగిన వాటిని అనుగ్రహించే దేవా, సంపూర్ణ విశ్వాసంలో మాలో పాదుకొల్పి అవన్నీ పరిపూర్ణంగా నెరవేర్చమని నీ సన్నిధిలో సాక్షులుగా నిలపమని వేడుకుంటున్నాము. ఇప్పుడు మేము ఏ అంశాలు అయితే నీ పాద చెంత పెట్టుచున్నామో అవన్నీ ఈరోజు 60 100 సఫలపరిచి ఫలింపచేసే సాక్షులుగా నిలిపి ఆనందపరిచి అభిషేకించుము. సాతునూరి రవి గారి కొరకు వారి అంశముల కొరకు ప్రార్థించుచున్నాము. వారికున్న అప్పులను నీ ఎదుట మొరపెట్టి ఉండగా నీవే వాటిని సంపూర్ణంగా తీసివేసి అప్పిచ్చేవారిగా చేయదునన్న నీ వాక్య వాగ్దానం నెరవేర్చుము. ప్రతి చిన్న బిడ్డలను చదువు విషయంలో ప్రార్థించమని విజ్ఞాపన ప్రార్థన చేసి ఉండగా నీ ప్రియ చిన్న బిడ్డలందరికీ ఆరోగ్యం ఇచ్చి స్వస్థతలు జ్ఞానముతో నింపి నడిపించి ఆశీర్వదించుము. దూళ్ళ వీర వెంకటరమణ గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. వారి కుమారుడు కోర్టు కష్టాల్లో చిక్కులలో ఉన్నారు కనుక ఆ చిక్కులను విడదీసి కోర్టు కేసులను కొట్టివేసి ప్రభువా నీవే శాంతిని చేకూర్చుము. వారి అప్పులను తీర్చివేసి అప్పిచ్చే వారిగా చేసి సాక్షులుగా నిలవబెట్టుము. ఇంజనీర్ వినోద్ గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. సహోదరుడిని ఇబ్బంది పెడుతున్న అప్పులను కోర్టు హత్యములను ప్రభువా నీవే లయపరిచి అన్నింటా విజయం దయచేసి ఆదుకొనుము. ఏలిశెట్టి ప్రభాకర్ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాము. వారి కుమారుడికి మంచి ఆరోగ్యం ఇమ్మని వేడుకుంటున్నాము. మా పరిచర్యలో నీ ఆత్మ కుమ్మరింపు కొరకు వారి ప్రార్థించుచుండగా వారి ప్రార్థన ఆలకించి ఈ పరిచర్యని 2వ రాకడ వరకు కొనసాగించుము. కోటీశ్వరి చిన్ని గారి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. వారి దీర్ఘ అంశములన్నీ కూడా త్వరతరిగిన నీవే నెరవేర్చి వారికి స్వాంతన చేకూర్చుము. వారి పాప భవానీకి ఉద్యోగం దయచేసి గొప్ప సాక్షులుగా నిలుపుము. ప్రత్తిపాటి బ్రహ్మంగారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. వారి బిడ్డలను విద్యలో ఉన్నతమైన స్థితికి నడిపించి మంచి ఉద్యోగంను దయచేసి నీవే వారి కుటుంబమునకు ఉన్నత స్థితిని దయచేయము. వారి వ్యాపారంలో అభివృద్ధి చేయుము. అప్పులను తీర్చి నీ నామమున అప్పిచ్చేవాడిగా చేయుము. షేక్ రజయ్య గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. సహోదరి అన్ని అంశముల కొరకు నీ మీదే ఆధారపడి ఉండగా వారి విశ్వాసమును నీవే చూచి వారి ప్రార్థన అంశములను నెరవేర్చుము. కబీర్ ఫ్యామిలీ గారు రక్షణ కోసం అప్పులు, కోర్టు వాయిద్యం విడుదలను, నూతన వ్యాపారములకు మార్గము తెరుచుట, వారి కుటుంబంలో ఉద్యోగములు వీటన్నిటిని నీకే సమర్పించి ఉండగా వారికి కావలసిన సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. యాచారపు రాధా సత్యం గారి బిడ్డల కొరకు వారి కుటుంబం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయుచున్నాము. వారి సర్వాంశముల కొరకు వేడుకుంటున్నాం. రాజమండ్రికి చెందిన అనిత గారిని గర్భఫలం ఇచ్చి నీవే ఆనందపరచుము. ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీ పరిచర్యలో సంపూర్ణంగా కొనసాగాల శక్తిని ధైర్యం ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము. అన్నింటా విజయం దయచేయము. నా సహోదరుడు నానిబాబుని తన భార్య బిడ్డను దీవించి ఆశీర్వాదములు కుమరించము. మా తల్లి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. నీవిచ్చిన వాగ్దానములను ప్రతిరోజు వింటున్న నీ ప్రియ బిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు కావున వారందరినీ నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమరించుము. అరవసబాబు గారిని, కర్రి జ్యోతి గారిని, గూదే వినోద్ గారిని, అర్కెట్టి వీణా కుమార్ని గారిని, దారా మనోహర్ గారిని, ఎస్ రామకృష్ణ గారిని, మర్లపాటి హైమావతి గారిని, రాఘవేంద్ర ముందు గారిని, లల్లి సుజాత గారిని, నాగేంద్ర కుమార్ గారిని, దీపాలపూడి గిరి గారిని, చిలక రామకృష్ణ గారిని, రాజకుమార్ గారిని, అనిల్ కుమార్ గారిని, బుడితి లీలావతి గారిని, ఆదిమూలపు ఝాన్సీ గారిని, జీకే జ్యోతి గారిని, శేషు గారిని, మాలా సుజాత గారిని,
బూడిద కళ్యాణి గారిని, ముల్లంగి ప్రవీణ గారిని, సిహెచ్ దేవి గారిని, కందుల లక్ష్మి గారిని, వసంత చిన్నబాబు గారిని, రాజేష్ గారిని, మంతెన ధనలక్ష్మి గారిని, అశోక బాబు గారిని, వారిని వారి కుటుంబాలను మీ చేతులకి అప్పగించుకుంటున్నాము. ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో వారిపై దీవెనలు ఆశీర్వాదములు కుమ్మరించి వర్ధిల్ల చెయ్యము. ఆత్మీయులను కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ కలిగించుము. ఎందరో వారి హృదయములలో ఏవే అంశాలపై అడుగుతున్నారో వేడుకుంటున్నారో అందరిపై నీ ప్రసన్నత ప్రకాశింపచేయుము. ప్రతి బిడ్డపై నీ కృపా వాత్సల్యతను కుమ్మరించి నీ దూతలను తోడుగా ఉంచుము. నీ శిలువ రక్తమును తోడుగా పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయుము. వారు చేయుచున్న మనవులను, యాచనలను, ప్రార్థనలను, విజ్ఞాపనలను అంగీకరించి లక్ష్యపెట్టుము. ఉపవాస దీక్ష ప్రార్థన చేయుచు శిల్వ శ్రమల ధ్యానములు 40 రోజులు నీ శిలువ యొద్దకు వస్తానన్న ప్రతి నీ ప్రజలమైన మాపై పరిశుద్ధాత్మతో తాకి కావలసిన వాటితో నింపమని మనల్ని తన స్వరక్తం ఇచ్చి రక్షించిన మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మన ప్రార్థనలు ఆలకించి అడిగి వాటన్నిటికంటే అధికముగా నెరవేర్చి నూరంతల ఫలముతో ఆనంద తైలంతో అభిషేకించునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మన ఆత్మీయ జనకుడు ఎం దేవదాసయ్య గారి యొక్క బోధనలను శిల్వ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అవి మీకు వీడియో రూపంగా అందించాము. అవి అన్నీ కూడా ఈ యొక్క వాక్య వాగ్దానంతో పాటుగా మీకు డిస్క్రిప్షన్లో లింకుగా ఇచ్చుచున్నాము. కావున నొక్కి చూడగలరు. ఈ 40 రోజులు కూడా శిల్వ వాక్య ప్రసంగాలను విని బలపడదాము, దీవించబడదాము. కావలసినవి దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. अपराधिनि येसय्या